జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాజు సరైనోడు సమర్థుడు అయితే ప్రజలు కూడా సృజనాత్మకంగా వ్యవహరిస్తారు, ధర్మ మార్గంలో పయనిస్తారనేది అప్పట్లో మన చాణక్యుల వారు చెప్పినటువంటి నీతి అన్నమాట. అది ఇప్పుడు అక్షరాల 100% నిజం అని చెప్పేసి నిరూపితం అవుతుంది. సరే, అసలు విషయానికి వస్తే 2020లో గాల్వాన్ ఘటన మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఈస్ట్ లడాఖ్లోని ఈ గాల్వాన్ వ్యాలీలో ఈ చైనా సైనికులు ఈ రాడ్లు, హాకీ స్టిక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మన సైనికుల మీద వాంటెడ్గా కావాలని చెప్పేసి మెరుపు దాడి చేశారు. కానీ ఆశ్చర్యకరంగా మన సైనికులు వెంటనే కోలుకొని పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొని ఈ చైనా సైనికులను సావధానం పెట్టారు. ఈ చైనా సైనికులకు చుక్కలు చూపించారంటే ఆ మంచు కొండల్లో ఈ చైనీస్ సైనికులను వేసి తొక్కి అవతల బారదొబ్బినారు. దీంతో ఈ గల్వాన్ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందితే 50 మంది వరకు ఈ చైనాకు సంబంధించిన సైనికులు చచ్చిపోయినారు. ఇక అప్పటి నుంచి మన నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఈ చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించమని, అదేవిధంగా మన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయమని, అలాగే ఆ సమయంలోనే ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆత్మనిర్భర్ భారత్ విధానంతో స్ఫూర్తి పొందినటువంటి జస్కిరత్ సింగ్ అనేటటువంటి ఒక మెకానికల్ ఇంజనీరు ఇక దేశీయంగా సైనికులకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలని చెప్పేసి అనుకున్నాడు. గల్వాన్ ఘటన జరిగినటువంటి ఆ సమయంలో మన సైనికులు మంచులో నడవలేకపోయినారని, విపరీతంగా మంచు కురుస్తూ ఉండడంతో అసలు అడుగులు వేయలేకపోయినారన్న విషయం ఈ జస్కిరత్ సింగ్ అయితే తెలుసుకున్నాడు. 5 అడుగుల మంచులో నడవడం అంటే మామూలు మాటలు కాదు. కాలు పెడితే దిగబడిపోయా, ఇంకా కాలు పైకి ఎత్తేది మళ్ళీ అడుగు పెట్టేది ఎట్ట పాసిబుల్ అవుతుంది, అదనమాట విషయం. పైగా ఈ లడఖ్లో, అదేవిధంగా హిమాలయ పర్వతాల్లో ఎక్కడికక్కడ అన్నీ కూడా సరస్సులు, అదేవిధంగా నీటి ప్రవాహాలు అన్నీ కూడా ఉంటాయి. అంటే మన సైనికులు మంచులో ప్రయాణించడంతో పాటు అలాగే నీళ్లపైన కూడా ప్రయాణం చేయాలి. అంటే -45 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా ఈ పెట్రోలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈ జస్కిరత్ సింగ్ ఇక మన సైనికుల అవసరాలు తీర్చడం కోసం ఒక సరికొత్త మిలిటరీ వాహనాన్ని తయారు చేయాలని చెప్పేసి భావించినాడు. ఆ మిలిటరీ వాహనం పేరే కపిధ్వజ్. ఏంటి? కపిధ్వజ్. మహాభారత యుద్ధం వేళ హనుమంతుడి చిహ్నంతో కూడినటువంటి జెండా అర్జునుడి రథం పైన అయితే ఉంటా ఉందన్నమాట. మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం దాని గురించి, చాలా సందర్భాల్లో వస్తుంది దీనికి సంబంధించిన టాపిక్. దీని సాక్షాత్తు హనుమంతుడే ఏర్పాటు చేసినారని కూడా అంటారు. ఈ జెండా వల్లే కపిధ్వజ్ అనే పేరు అయితే వచ్చిందనమాట. ఆ ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇంకా ఓటం అనేదే ఉండదని చెప్పి కూడా ప్రతీతి అనమాట. అందుకే ఈ జస్కిరత్ సింగ్ తాను తయారు చేయబెట్టేటువంటి ఆల్ వెదర్ మిలిటరీ వాహనానికి కపిధ్వజ్ అని చెప్పేసి పేరు పెట్టాడు. చూడండి ఎంత మంచి పేరు ఎంచుకున్నారో. ఇందుకోసం ఈ జస్కిరత్ సింగ్ గెక్కో మోటార్స్ అనేటువంటి ఒక కంపెనీని స్థాపించి ఇక ఈ కపిధ్వజ్ ఆల్ వెదర్ మిలిటరీ వాహనాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే ఈ జస్కిరత్ సింగ్ చేస్తున్నటువంటి వర్క్ను చూసి మరో దేశభక్తి కంపెనీ అయినటువంటి JSW కంపెనీ కూడా మన జస్కిరత్ సింగ్తో కలిసి వచ్చిందనమాట. అంతే, ఇక ఈ జస్కిరత్ సింగ్ ఆకాశమే హద్దుగా దూసుకొమ్మినాడు. 2023 చివరి నాటికి ఈ కపిధ్వజ్ వాహన తయారీను పూర్తి చేసి మన దేశ సైనికులకు గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఉచితంగా ఇవ్వడం కాదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేసి వాళ్ళకి అందించాడని చెప్పేసి అర్థం అనమాట. ఇక ఈ కపిధ్వజ్ వాహనం యొక్క ప్రత్యేకతల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కపిధ్వజ్ వాహనంలో డ్రైవరు, అదేవిధంగా అసిస్టెంట్ డ్రైవర్తో పాటు వెనక భాగంలో 7 మంది కూర్చోవచ్చు. అవసరమైతే వెనక భాగంలోని సీట్లను తీసేసి సామాగ్రిని పెట్టుకోవచ్చు అనమాట. ఈ వాహనం యొక్క కింది భాగంలో సామాన్లను దాచిపెట్టేదానికి కూడా స్థలం ఉంటుంది. ఈ కపిధ్వజ్ అనే వాహనం బురదలోను, అదేవిధంగా నీళ్లలోను, మంచులోను, అదేవిధంగా కొండల మీద, ఎడారిలోను, రాతి మార్గంలోను, రోడ్డు పైన ఈ విధంగా ఎక్కడికైనా కూడా దూసుకొని దట్టమైనటువంటి మంచు రాసులు కానీ, నీటి లోతు కానీ దీన్ని అయితే ఏ మాత్రం కూడా అడ్డుకోలేవు. ఈ వాహనం -40 డిగ్రీల నుంచి -45 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఎముకలు కొరికేటటువంటి చల్లు కూడా సౌకర్యవంతంగా పనిచేయగలుగుతుంది. దాంట్లో ఏసీతో పాటు హీటర్ కూడా ఉంటుందన్నమాట ఆ వెహికల్లో. చెప్పా కదా, బురద, నీళ్లు, మంచు, ఆ కొండలు, ఎడారి, రాతి మార్గం, రోడ్డు మీద ఈ విధంగా వీటిలో మనం ఏ రకమైనటువంటి మార్గంలో వెళ్తున్నామో దానికి అనుగుణంగా ఈ కపిధ్వజ్ టైర్లోని గాలిని అయితే డ్రైవర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందుకోసం బండిలోంచి కిందికి దిగే అవసరం కూడా లేదనమాట. బండిలో కూర్చొనే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధమైన ఫెసిలిటీ కూడా దాంట్లో ఉన్నది. ఈ కపిధ్వజ్ వాహనంలోనే ఒక లివర్ ద్వారా స్టీరింగ్ వ్యవస్థను అయితే డ్రైవర్ అయితే నియంత్రిస్తాడనమాట. అర్థమవుతుందా? ఇది 360 డిగ్రీల కోణంలో కూడా తిరగలుగుతుంది. ఈ వాహనం యొక్క బాడీ అనేది
కింది భాగం నుంచి అచ్చం పడవ మాదిరి ఉంటుంది. దీని టైర్లు నీటిలో తెడ్డు మాదిరి పనిచేస్తాయి. ఈ వాహనం డీజిల్తో పనిచేస్తుంది అనమాట. అంటే డీజిల్తో నడుస్తుంది. దీని ఇంధన ట్యాంకు సామర్థ్యం వచ్చేసి ఏకంగా 327 లీటర్లు. ఇక ఈ కపిధ్వజ్ వాహనం గంటకు సగటున 5 నుంచి 6 లీటర్ల డీజిల్ అయితే తీసుకుంటుంది. దీని ఇంజిన్ హార్స్ పవర్ వచ్చేసి 55 అనమాట. ఈ కపిధ్వజ్కి సంబంధించి అంబులెన్స్ వెర్షన్, అదేవిధంగా అగ్నిమాపక వాహన వ్యవస్థలను కూడా ఈ JSW అదేవిధంగా ఈ గెక్కో మోటార్స్ కంపెనీ అయితే సిద్ధం చేసింది. చూడండి, అంటే ఇక పైన మన సైనికులు హిమాలయాల్లో ఏ మాత్రం కూడా ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పెట్రోలింగ్ అయితే చేయొచ్చు అనమాట. అదేవిధంగా వేగం కూడా ప్రయాణం చేయొచ్చు. అలాగే శత్రువుల యొక్క ఆచూకీని కూడా కనిపెట్టచ్చు. అవసరమైతే శత్రువు మీద దాడులు కూడా చేయొచ్చు. అది విషయం. ఎట్లున్నది న్యూస్? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.